Hi friends, disaster management. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక సెక్షన్, ఒక టాపిక్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ అంటే ఏంటి, అసలు ఆ మేనేజ్మెంట్ ఎలా చేస్తామంది ఇది ఒక టాపిక్. డిజాస్టర్ అంటే ఒక ప్రాంతంలో మానవ తప్పిదాల వల్ల కానీ లేకపోతే ప్రకృతి వల్ల కానీ నిర్లక్ష్యం వల్ల కానీ జరిగే ఒక నష్టాన్ని విపత్తు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో డిజాస్టర్ అంటారు. అసలు డిజాస్టర్ అనే పదం మధ్యయుగం నుంచి ఏర్పడింది. డిజాస్టర్ అనేది ఒక ఫ్రెంచ్ భాష పదం, అది మధ్యయుగం నుంచి వచ్చింది. అది ఫ్రెంచ్ భాష దగ్గర నుంచి తీసుకొని డచ్ అంటే చెడుని, హాస్టర్ అంటే నక్షత్రం అని, ఈ రెండు కలిపి గ్రీక్ భాషలో చెడు నక్షత్రంగా మనం పేర్కొంటాం. చెడు నక్షత్రం అంటే చెడు నక్షత్రం వల్ల జరిగే ప్రభావాన్ని విపత్తుగా మనం పరిగణిస్తాం. ఇది డిజాస్టర్ యొక్క ఒక వాడు యొక్క దాని యొక్క డెఫినేషన్. అసలు విపత్తు ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, విపత్తు వచ్చేటప్పుడు దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం చూడవచ్చు. ఒకటి, అకస్మాత్తుగా వస్తుంది. విపత్తు అనేది ఎప్పుడైనా రావచ్చు. ఎర్లీ మార్నింగ్ వచ్చే విపత్తు వల్ల ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది, అకస్మాత్తుగా జరుగుతుంది. అలాగే అతివేగంగా, ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా డిజాస్టర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మానవ సమాజాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థికంగా ఈ మూడు రకాలుగా చాలా నష్టాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే పెద్ద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది జీవన ఉపాధి దెబ్బతీస్తుంది. ఇది డిజాస్టర్ యొక్క ముఖ్య లక్షణాలు. అలాగే పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంది, మానవ వనరులని ధ్వంసం చేస్తుంది. ఇది డిజాస్టర్ యొక్క పూర్తి లక్షణాలండి. అలాగే భారత ప్రభుత్వం 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. 2005 యాక్ట్. అసలు ఈ 2005 యాక్ట్ ఏ విధంగా మనకి చెప్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క నిర్వచనం. డిజాస్టర్ నిర్వచనం అనేది డెఫినేషన్ ఏ విధంగా చెప్తుందంటే, ప్రకృతి పరంగా కానీ లేదా మానవ తప్పిదాల వల్ల కానీ లేదా నిర్లక్ష్యం వల్ల కానీ అకస్మాత్తుగా సంభవించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే దాన్ని విపత్తుగా పేర్కొంటారు. ఇది 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక యాక్ట్. అలాగే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఒక నిర్వచనాన్ని తీసుకొచ్చింది. అకస్మాత్తుగా ఏర్పడేదాన్ని